ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన దేవాలయము కాశీ. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉన్నటువంటి కాశీలో ఆ కాశీ విశ్వేశ్వరనాథుడిగా పేరు పొందిన ఆ కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేయించుకుంటూ వేలాది మందిగా భక్తులు తరలి వస్తుంటారు. ఈ నేపథ్యంలోనే V3 న్యూస్ వేలాది మంది భక్తులకు ప్రత్యక్షంగా ఈరోజు సాయంకాల సంధ్యాకాలంలో గంగా హారతిని ఇస్తారు. ముఖ్యంగా ఈ గంగా హారతిని V3 న్యూస్ ప్రేక్షకులకు అందించేందుకు ఈరోజు V3 న్యూస్ బృందం ప్రత్యేకంగా తరలి వచ్చింది. ముఖ్యంగా ఈ కాశీ విశ్వేశ్వరుని ఉదయం నుంచి కూడా ఇక్కడ పర్యటించి ఇక్కడ విశేషాలను వేలాది మందిగా భక్తులు తరలి వస్తున్నారు. వారి అభిప్రాయాలను కూడా తెలుసుకోవడం జరిగింది. ఎందుకంటే జీవితంలో ఒక్కసారినైనా ఆ కాశీలో ఉన్నటువంటి కాశీ విశ్వేశ్వరుని దర్శించుకోవాలని చెప్పి వాళ్ళందరూ భావిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఉదయం నుంచి చూసాము చాలామంది దేశంలోనే కావచ్చు, భారతదేశంతో పాటు వివిధ దేశాల నుండి కూడా చాలామంది భక్తులు తరలి వచ్చారు. కాశీ విశ్వేశ్వరుని ఉదయంనే చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం వాతావరణం మాత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకేలాగా చల్లగా ఉన్నప్పటికీ ఏదైతే గంగా నది స్నానం చేశారో, ముఖ్యంగా చెప్పుకోవచ్చు గంగా నది పరివాహ ప్రాంతం ఇది. గంగా నది ఒడ్డున్నటువంటి కాశీ విశ్వేశ్వరుని దర్శించుకునే ముందు ఇక్కడికి చేరుకుంటారు భక్తులు. ఉదయాన్నే గంగా నది స్నానం చేస్తారు. స్నానం చేసి ఇక్కడ నుంచి కాశీ విశ్వేశ్వరుని దర్శించుకొని తమ కోరికలను కోరుకుంటారు. ముఖ్యంగా ఇక్కడ చూసుకోవచ్చు 88 ఘాట్స్ ఉన్నాయి. ఈ ఘాట్స్లో ఒక్కో ఘాట్స్లో ఎక్కడైతే భక్తులు వస్తారో వారికి ఇక్కడ స్నానానికి కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇక్కడ చూసుకోవచ్చు, మన విజువల్స్లో చూస్తున్నాము. ఈ విజువల్స్లో కనిపించేయని ఘాట్స్ ఈ పుష్కరి నీళ్ళు ఉన్నాయి. ఈ పుష్కరిలో సరైన ఏర్పాటు చేశారు. ఇక్కడ బోట్లు ఉన్నాయి, పడవలు ఉన్నాయి. ఎందుకంటే వేలాది మందిగా భక్తులు తరలి వస్తూ ఉంటారు. తరలి వచ్చిన వారు గంగా నది స్నానం చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ గంగా నది పరిహార ప్రాంతం ఒడ్డునున్నటువంటి ఈ దేవాలయాలను కూడా ఇక్కడ గంగా నదిలో బోట్ల ద్వారా పర్యటించి ఇక్కడ ప్రకృతిని ఆహ్లాదించేందుకు కూడా ఏర్పాటు చేశారు. చాలామంది చూసాము, ఉదయం నుంచి చూసాము చాలామంది భక్తులు ఇక్కడ ఒక ఆహ్లాదకరమైన ఉన్నారు. భక్తితో పాటు జై శ్రీరామ్ అనే ముఖ్యంగా చూసుకోవచ్చు. ఏదైతే ఈరోజు అయోధ్యలో బాలరాముడు ఉన్నాడో, విగ్రహ ప్రతిష్టాపన జరిగిందో ఈ నేపథ్యంలోనే ఇక్కడ చూసుకోవచ్చు ఎక్కడైనా డీజే బాక్సులు కావచ్చు జై శ్రీరామ్ అని, అలాగే ఓం నమ శివాయ అంటూ కూడా నామస్మరణ చేస్తున్నట్టు కనిపించింది. ఎందుకంటే ముఖ్యంగా యువత కూడా చాలామంది కూడా ఇక్కడికి ఈరోజు చేరుకున్నారు. ముఖ్యంగా ఎందుకంటే పక్కనే ఉంది అయోధ్య, అక్కడికి చేరుకున్న వాళ్ళు ఇక్కడికి ముఖ్యంగా వచ్చి కాశీ విశ్వేశ్వరుని దర్శించుకునేందుకు కూడా ఇక్కడ చేరుకోవడం ఎక్కడ చూసినా ఉదయం చూసుకోవచ్చు జై శ్రీరామ్ అనే ఒక మారుమోగిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ చూసుకోవచ్చు సాయంకాలం అయింది 6 గంటలకు ఇక్కడ ముఖ్యంగా గంగా హారతిని ఇస్తూ ఉంటారు. ఈ గంగా హారతి చాలా ప్రాముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఈ గంగా హారతిని కూడా చాలామంది వీక్షించేందుకు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున చేర్చుకుంటారు. ఎందుకంటే గంగా హారతిని దర్శించుకొని తమ కోరికలను కోరుకొని, ఎందుకంటే గంగా నదిలో పర్యటించేందుకు ఇప్పుడు బోట్లలో మనకు విజువల్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ బోట్లలో ముఖ్యంగా ఏదైతే ఇక్కడికి వచ్చిన పర్యాటకులు ఉన్నారో పర్యటిస్తున్నారు. ఇక్కడ పర్యటన చూసి ఎందుకంటే గంగా హారతిని ప్రత్యక్షంగా చూడడానికి ఇక్కడ విచ్చేశారు. ఎందుకంటే ఇక్కడ గంగా నది ఒడ్డున్నటువంటి గంగా నదిలో పర్యటిస్తే ఏదైతే నది ఏదైనా ఉందో అక్కడ ఏదైతే ఘాట్స్ ఉన్నాయో ఆ ఘాట్లో ఆ పుష్కరినికి ముందుందో అక్కడ ఆ గంగా హారతిని ఏర్పాటు చేస్తారు. ఈ గంగా హారతిని వీక్షేందుకు కూడా చాలామంది భక్తులు వచ్చిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ముఖ్యంగా బోట్లలో చూస్తూ ఇక్కడ ప్రకృతిని ఆస్వాదించు జై శ్రీరామ్ అనగా, అలాగే ఓం నమ శివాయ అంటూ కూడా ఒక నామస్మరణలో మారిపోతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా చూసుకోవచ్చు ఉదయం నుంచి మనం ఇక్కడ అందరినీ పర్యటించాము. ఇక్కడ దేశంలోనే కావచ్చు వివిధ రాష్ట్రాల నుంచితో పాటు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మంది కూడా చాలామంది ప్రజలు వచ్చారు. ఇక్కడికి వచ్చుకుంటే ఒకటే ముఖ్యంగా మనకు చాలాసార్లు విన్నాము, ఎప్పుడు కథలు కూడా చెప్పుకుంటాము. ఎందుకంటే జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సింది కాశీ అంటారు. ఎందుకంటే ఆ జ్యోతిర్లింగాలలో ఒక ముఖ్యమైన జ్యోతిర్లింగం ఇక్కడ ఉంది. కాశీ విశ్వేశ్వరుని దర్శించుకుంటే తమ పాపాలు కూడా ఇక్కడ కాశీలో విశ్వేశ్వరుని ఏదైతే గంగా నదిలో ఉందో ఇక గంగా నది స్నానం చేస్తే కూడా తమ పాపాలు పోతాయని కూడా భక్తులు నమ్ముతారు. అలాగే ఈ నేపథ్యంలోనే ఇక్కడికి వచ్చిన భక్తులు గంగా నది స్నానం చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉందో కాళభైరవుడు ఉంది, అలాగే కాళభైరవుని కూడా దర్శించుకుంటారు. ముఖ్యంగా చాలా దేవాలయాలు, ఎందుకంటే దేవాలయాలకు ముఖ్యంగా పేరు పెట్టింది వారణాసి. ఆ దేవాలయాలు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఓన్లీ ఇక్కడ ఏదైతే గంగా స్నానం చేసిన తర్వాత కాశీ విశ్వేశ్వరుని దర్శించుకొని చాలా పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాలన్నిటి కూడా దర్శించుకునేందుకు భక్తులు ఇక్కడ చాలామంది వస్తూ ఉంటారు. మనం చూసుకోవచ్చు ఎక్కడ చూసినా ఒక జన ప్రపంచంలో కనిపిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా కాశీ విశ్వేశ్వరుని దర్శించుకున్నారు. అనంతరం ఇక్కడ ఉన్నటువంటి కాళభైరవుడు కావచ్చు, మిగతా హనుమాన్ దేవాలయం కావచ్చు, ఇంకా చాలా పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి. వాటిని
దర్శించేందుకు కూడా పెద్ద ఎత్తున ప్రజలు ఉదయం నుంచి దర్శించుకునే ముఖ్యంగా చూసుకోవచ్చు. బోట్లలో ఉదయం ఇప్పుడు సాయంత్రం 6 అవుతుంది. మరికొద్దిసేపట్లోనే సంధ్యాహారతి సమయం ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా అయ్యి వీటిని ఇప్పుడు మనం విజువల్స్లోనే చూసుకోవచ్చు. మనతో పాటు కూడా మనం ప్రయాణిస్తున్న బోట్లలో కూడా కొందరు భక్తులు భజన కార్యక్రమం మనం మామూలుగా తెలుగులో చెప్పుకుంటాం భజన కార్యక్రమం జై శ్రీరామ్ అంటూ కూడా భజన కార్యక్రమం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీ విశ్వేశ్వరుని చెంతలో ఉన్నటువంటి గంగా నదిలో గంగా హారతి కార్యక్రమం మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. దీనిని వీతి న్యూస్ ఈరోజు ప్రేక్షకులకు ప్రత్యక్షంగా అందించనున్నాము. ఈరోజు మనం వారణాసిలో పర్యటించడం సాయంకాల సంధ్యాహారతికి మొత్తం పూర్తయింది. ఈ సంధ్యాహారతిని దర్శించుకునేందుకు చూసేందుకు కూడా వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. మనం చూసుకోవచ్చు, విజువల్స్లో చూస్తున్నాం. ఇప్పటికే చాలామంది భక్తులు ఇక్కడ చేరుకున్నారు. మరి కొద్దిసేపటి క్రితమే సాయంకాల సంధ్యాహారతి ప్రారంభమైంది. ఆ హారతి కూడా చూడొచ్చు. ఆ హారతిని చూసేందుకు కూడా చాలామంది భక్తులు వేలాది సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు. పడవలలో బోట్లలో ఈ వాటర్లో ఏదైతే గంగా నదిలో పర్యటిస్తూ కూడా దాన్ని చూస్తున్నారు, ఆహ్లాదిస్తున్నారు. ఎందుకంటే భక్తి పరవశంతో పురోసించిపోతున్నారు. ఎందుకంటే ఏదైతే కాశీ విశ్వేశ్వరుడు ఉన్నారో కాశీ జీవితంలో ఒక్కసారినైనా కాశీలో పర్యటించి కాశీ విశ్వేశ్వరుని దర్శించుకోవాలనుకుంటారో అలాగే ఏదైతే సాయంకాలంలో ఇచ్చేటువంటి గంగా హారతిని దర్శించుకొని గంగా హారతిని చూసి మైమర్చిపోతున్నారు. భక్తి పర్వతంతో మైమర్చిపోతున్న విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఆ హారతిని చూసుకునేందుకు కూడా చాలామంది భక్తులు వేల సంఖ్యలో తరలి వచ్చారు. ఇక్కడ మనం విజువల్స్లో చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యక్షంగా వీతి న్యూస్ ప్రేక్షకుల కోసం ప్రత్యక్షంగా అందిస్తున్నాం. చూడొచ్చు ఆ సంధ్యాహారతి ఇప్పుడు కొద్దిసేపట్లోనే ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. చూసుకోవచ్చు హారతి భక్తి పరవశంతో ఓం నమ శివాయ నామస్మరణతో కూడా ఆ భక్తులు పరవశించిన విజువల్స్ కూడా చూస్తున్నాం. ఓం నమ శివాయ జై శ్రీరామ్ అంటూ కూడా విజువల్స్లో వారు చెప్తున్న విజువల్స్ చూడొచ్చు. అలాగే చూసుకోవచ్చు సంధ్యాహారతిని వీక్షించేందుకు మాత్రం మొత్తం వేలాది మందిగా ఇక్కడ నుంచే కావచ్చు దేశం నలుమూల నుండి వివిధ రాష్ట్రాల నుంచి అలాగే వివిధ జిల్లాల నుంచితో పాటు అలాగే వివిధ దేశాల నుంచి కూడా చాలామంది కూడా ఇక్కడికి వచ్చారు. చూసుకోవచ్చు, మనం చూస్తున్నాం విజువల్స్లో చూస్తున్నాం. ఆ హారతిని వీక్షించి పరవశించిపోతున్నారు. అలాగే ముఖ్యంగా చూసుకోవచ్చు మనకు విజువల్స్లో కనిపిస్తుంది హారతిని ఇస్తున్నారు. వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. ఎందుకంటే ఆ గంగా హారతి అనేది చాలా గొప్పగా చెప్పుకుంటాం. ఎందుకంటే కాశీకి వచ్చిన వాళ్ళు ఏదైతే సాయంకాల సమయంలో ఇచ్చేటువంటి గంగా హారతిని దర్శించుకుంటే పుణ్యం వస్తుందని చెప్పి ఎందుకంటే వారు భక్తుల విశ్వాసంగా చెప్పుకుంటాము. చూసుకోవచ్చు చాలామంది హారతిని ఇస్తున్నారు. చూసుకోవచ్చు విజువల్స్లో మనకు కనిపిస్తుంది. ఎక్కడ చూసినా భక్తులు ఓం నమ శివాయ అని పరవశించిపోతున్నట్టు కూడా చూడొచ్చు. అలాగే చాలామంది బోట్లలో చిన్న పిల్లలతో పాటు అలాగే వృద్ధులు చూసుకోవచ్చు. చాలామంది ఇక్కడికి వచ్చారు. బోట్లలో చూసి ఏదైతే ఘాట్లలో ఇస్తున్నారో ఆ హారతిని చూసి ప్రత్యక్షంగా చూసి కూడా ఇక్కడికి పరవశించిపోవడానికి చూస్తున్నారు. ఇప్పుడు చిన్న బాలుని మన విజువల్స్ చూసుకుంటున్నాము. శివుడు వేషంలో ఉన్నాడు. మనం చూసుకోవచ్చు ఆ శివుడే ఇక్కడికి ప్రత్యక్షంగా వచ్చాడా అని కూడా ఎందుకంటే భక్తులు నమ్ముతూ ఉంటారు. ఆ భక్తులు ఎవరైతే భక్తులు ఉన్నారో వారి విశ్వాసాన్ని నమ్మే విధంగా వారికి ఆశీర్వాదించి బొట్టు కూడా పెట్టే విధంగా కూడా పర్యటిస్తున్నారు. చూసుకోవచ్చు విజువల్స్లో. ఎందుకంటే భక్తులు చాలా నమ్ముతారు. ఆ శివనామస్మరణతో మోగిపోతుంది. ఎందుకంటే శివుని కొలుచుకుంటే తమ సమస్యలని తీరిపోతాయని చెప్పేసి ఇక్కడికి వచ్చి మనం దర్శించుకుంటే తమకున్న సమస్యలని పోతాయి. అలాగే తమ చాలా బాగుంటామని చెప్పి నమ్ముతూ ఉంటారు చాలామంది. ఎందుకంటే జీవితంలో ఒక్కసారైనా కాశీలో పర్యటించాలి, కాశీ విశ్వేశ్వరుని దర్శించుకోవాలని కోరుకుంటారు. ఇంతటి సమయము సాయంకాల సంధ్యాకాల సమయము హారతిని కూడా వారు దర్శించుకోవడంతో భక్తి పరవశంతో మురిసిపోతున్నట్టు కనిపిస్తుంది. ఇది ఇప్పుడే ప్రస్తుత పరిస్థితి. ఎందుకంటే చూసుకోవచ్చు గంగా హారతిని భక్తులు చూస్తున్నారు. శంఖంతో ఏదైతే ఉన్నారో అక్కడ ఋషులు ఆ శంఖం పూరిస్తున్నారు. హారతికి సంబంధించిన విజువల్స్ కూడా చూసుకోవచ్చు.
శ్రీరామ